కాకినాడ జిల్లాలో ఎల్నినో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతన్నలకు సాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏలేరు ఆయకట్ట పరిధిలో సాధారణం కంటే గణనీయంగా వర్షపాతం తగ్గిందని, ఏలేరు పరిధిలో 63% లోటు నమోదు కాగా రానున్న నెలల్లో కూడా 30% మేర లోటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ఏలేరు జలాశయంలో 88.2 టీఎంసీ నీటి నిల్వ అందుబాటులో ఉందన్నారు. ఏలేరు ఆయకట్టు పరిధిలోని సుమారు 53,000 ఎకరాలకు ఈ ఖరీఫ్ సీజన్లో సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అవసరమైతే ఏలేరు జలాశయంలోని డెడ్ స్టోరేజ్ నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వినియోగించేందుకు ప్రభుత్వం 3 కోట్ల వరకు నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు సాగునీటి వినియోగంలో అత్యంత అప్రమత్తంగా మితవ్యయ పద్ధతులు పాటించాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటితో పండే పంటలు, ప్రత్యామ్నాయ పంటలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలన్నారు. ప్రతి రైతు విధిగా పంటల బీమా చేయించుకోవాలని, వాతావరణ పరిస్థితులను బట్టి పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లాలో స్పెషల్ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్న సూపర్ ఎల్నినో పరిస్థితి దృష్టిలో బట్టి ఉన్న ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుని ఏ విధంగా మనము రాబోయే రోజుల్లో ఖరీఫ్ పంటకి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలనేది చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ వర్యులు, జగ్గంపేట ఎమ్మెల్యే వర్యులు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ వర్యులు మరియు నీటి యాజమాన్య సంఘ అధ్యక్షులు, వారితో పాటు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అడ్వైజర్ వర్యులు, ఈఎన్సీ వర్యులు మరియు ఎస్సీస్ మరియు ఈఈస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ఎల్నినో ప్రభావం ఉందో దానివల్ల గత 4 నెలలుగా తగ్గుతున్న వర్షపాతం, దీనివల్ల మనము ఏ విధంగా రైతులు సాగుకు తయారు కావాలి అని చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని ఈ సమావేశంలో వారి యొక్క ఆదేశాలు కూడా పరిగణలోకి తీసుకొని పూర్తిగా చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్లో ఉన్న 8.2 టీఎంసీ ఏ విధంగా మనం వినియోగించుకోవాలి అనేది కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలో ఎంతవరకు నీరు రైతు సాగు కోసం అందించాలని ప్రజాప్రతినిధులు వారొక సందేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే 53,000 ఎకరాలు ఆయకట్టు ఏలేరు కింద ఉందో వాటిని పూర్తిగా మనము ఈసారికి కూడా సాగు కోసం నీరు అందించాలని ప్రజాప్రతినిధులు కోరడం జరిగింది. చైర్మన్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఇందులో రాష్ట్రంలో ఇప్పుడు సుమారు ఎల్నినో పరిస్థితులను బట్టి 90% రెయిన్ఫాల్ తక్కువ పడింది. కాకినాడ జిల్లాలో అయితే 63% రెయిన్ఫాల్ మనకి తక్కువ పడింది. మనకి సుమారు 14-15 టీఎంసీలు వాటర్ అవసరం ఉండగా 8.2 టీఎంసీలు మాత్రమే ఇక్కడ మనకు ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. సో ఈ ఇరిగేషన్ రివ్యూ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే 8.2 ఇప్పుడు అట్ ప్రజెంట్ ఒక 1000 క్యూసెక్ని రిలీజ్ చేసే విధంగా రైతులు కోరుతున్న దాని ప్రకారం 1000 క్యూసెక్స్ని మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ రిలీజ్ చేసే విధంగా చెప్పడం జరిగింది. సో దాన్నే ఇక్కడ మీటింగ్లో కూడా ఆమోదం తెలిపి దాన్ని రిలీజ్ చేసే విధంగా డిసిషన్
చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు డెడ్ స్టోరేజ్ నుంచి ఎలాగా ఉన్న వాటర్ని వాడుకోవాలి అనే దాని ప్రకారం ఆ డెడ్ స్టోరేజ్ వాడుకోవడానికి కావాల్సిన నిధులను కూడా తీసుకొచ్చే విధానంగా స్టేట్ అడ్వైజరీ బాడీకి మనం చెప్పడం అంటే ఈ ఒక ప్రక్రియని చెప్పడం జరిగింది. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నుంచి వీలైనంత వాటర్ని తెచ్చే విధంగా కూడా అండ్ ఇక్కడ ఉన్న డెడ్ స్టోరేజ్ని వినియోగించుకునే విధంగా కూడా టెయిల్ వరకు వెళ్ళే విధంగా లష్కర్ని పెంచడం కానివ్వండి. అలాగే అక్కడ ఒక ప్రతి విలేజ్లోని కూడా రైతులతో లష్కర్లతో అలాగే డిపార్ట్మెంట్తో కూడిన ఒక కమిటీస్ని కూడా ఏర్పాటు చేసుకుని కూడా వాటర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక చిన్న ఇదేంటంటే ఇక్కడ ఎప్పుడు ఇరిగేషన్ సిస్టంలో థైలాండ్కి వాటర్ వెళ్ళిన తర్వాత థైలాండ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం మనం నీరు అన్నది. అంటే ఇవాళ ఆ సిస్టమ్ లేదు. గతంలో అయితే గోదావరి సిస్టమ్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా సరే థైలాండ్ నుంచి పైకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆ థైలాండ్కి తీసుకెళ్ళిపోయే వాటర్ అక్కడి నుంచి క్లోజ్ చేసుకుంటూ వస్తే బాగుంటుంది అన్నదన్న ఆలోచన. దీనికి ఇంజనీరింగ్ అధికారులు మాత్రం చాలా బాధ్యత తీసుకోవాలి. ఈ థైలాండ్కి వెళ్ళేటప్పుడు మరి మనమే గట్ల మీద తిరగాల్సినటువంటి అవసరం, ప్రజాప్రతినిధులుగా మీరు తీసుకెళ్ళి ఇచ్చేవలసినటువంటి అవసరం ఉంటుంది.